ఏమిటమ్మాయా కనపడలే? పాలన్నీ నేలపాలైపోతున్నాయి. అయ్యో, బంగారం లాంటి కుండ, అచ్చొచ్చిన కుండ, మా అమ్మ ఇచ్చిన కుండ. భగవంతుడిచ్చిన కుండలే పగిలిపోతున్నాయి. మనిషి చేసిన కుండ శాశ్వతమా? అంతా భగవదేచ్ఛ. వెంకటరమణ, ఏమిటయ్యా, ఏమిటి? అబ్బా అబ్బా, అంతా భగవద్గీతను తమరే అన్నారుగా, పడవయ్యా. మళ్ళీ కొట్టాడే. ఎక్కడ తల్లి? అంతా పోకరిస్తుడు పోయే కాలం. ఎవరికా పోయే కాలం? ఎవరకా? వేశారు. పాలకుండా పగల కొడితే పోలు నేను ఊరుకున్నాను. పట్ట పగలు నడివీధులు నా మీద రాయి విసురుతూ ఏమి ఎరగనట్టు ఏమిటి అడవచ్చావా? అయ్యో, నీ కళ్ళు చీకట్లకు అమ్మా, నేను కాదు. కాదు బాబు. అయితే నువ్వు కాదన్నమాట. అన్నమాట ఏమిటి? ముమ్మాటికి నేను కాను. అయితే మరి ఎవరు? ఎవరో తెలిసి ఎప్పుడు అనుకునేదాన్ని. ఆచూకీ తెలుసుకుని అంత మేము కనుక్కుంటాం. మీరు వెళ్ళండి. ఇంకో దెబ్బ. ఏమిటిది? ఇది ఇదే ఇదే బాగా అంటే అంతేనా? ఇది బాక, ఇది లంగర్. మూడు కలిపితే బాగా తాక. లే, ఎవరికి? ఎక్కడికా? పాపలోకి, కొత్త వాళ్ళ దగ్గరికి. బాబోయ్, కొత్త వాళ్ళ దగ్గరికి. ఈ పోటీకి విడిచిపెట్టాను బాబు. ఎలా వదులుతాం? మేమెవరు? మీరెవరో మీకే తెలియదు. బాగా దగ్గర మా గనక మేము చెప్పుకోకూడదు. అయినా చెప్తున్నాం, వింటున్నా. రాజుగారి ఆంతరంగికులు ఈ రత్తాలంటే రాజ్యమే అంత గడిపిడి గారు. అయితే రక్షించండి బాబు. అలా దారికి ఈసారికి మన్నిస్తాం. సంతోషం. నేను చెప్పినట్టు చేస్తావా? సత్యం చేస్తాను. చెప్పండి. మాకు చిన్న సాయం కావాలి. చిన్నదేమిటి? పెద్దదే చేస్తాను. చెప్పండి. కావలసిందే చిన్నది, ఒక చిన్నదాని విలాసం. మనం ఆ బాబత కాదే. ఆ చుక్కి చెప్తే చాలు, మేమే వెళ్ళిపోతాం. సరే, ఆ చిన్నదాన్ని అనవాలి తెలుసా? బంగారు ఛాయ, బక్క బలతగా, బహుయారంగా, చిరునవ్వులు చిందులు త్రొక్కుతూ. చాలు చాలు, అదిగో వస్తుంది. చిచి, అది పిల్ల కాదా? పేనబోతాం. నేను అడిగేది ఆడపిల్ల. నేను అడిగింది పిల్ల. ఆ పిల్ల నా చెల్ల. జాగ్రత్త. మీ చెల్లెలే? అవును. అయితే నీ రొట్టె తిరిగి ఎదులో పడ్డట్టే. ఇది నీ కాపురం కోటలోనే. మహారాజు గారు మీ చెల్లిని మా చెడ్డగా ప్రేమిస్తున్నారు. మహారాజు గారే ప్రేమించేస్తున్నారు. చేసుకుంటారు కూడా పెళ్లి. పెళ్ళే ఏమనుకున్నావు మరి? మీ చెల్లెలతో ఒక్క మాట చెప్పి ఒప్పించేవో మీ చెల్లెలు మహారాణి అయిపోతుంది. మహారాజు నిన్ను మండలాధిపతిని చేస్తాడు. వాడిందాట, పాడింది పాట. కాళ్ళు పిసకడానికి దాసీలు, నువ్వు కాళ్ళెట్టడానికి శివాశీలు. చెప్పు చూద్దాం. చూడడం ఏంటి? పని అయిపోవాలి. అన్నయ్య, పెద్ద మనుషుల్ని వాకిట్లోనే నిల్చోబెట్టి మాట్లాడుతున్నావు. లోపలికి దయచేయమనకూడదు. ఎంత మర్యాద, ఎంత మర్యాద. రండి పోదాం. రండి. కూర్చోండి కూర్చోండి. దయచేయండి. ఒక్క దయ్యేమిటి? నువ్వెంత మర్యాద చేస్తూ ఉంటే ఏం చేయమన్నా చేస్తాను.
అన్నయ్య, రాజసేవకులు రాక వేయించేశారు. బాగా సత్కరించవద్దు. అవునవును, బాగా దగ్గర మర్చిపోయింది. పళ్ళు పలహారాలు అన్ని తెస్తాను, ఇక్కడే కూర్చోండి. త్వరగా తమలాంటి వారు మా ఇంటికి దయచేయడం నిజంగా మా అదృష్టం కూడాను. మొదట్లో నీ ధోరణి చూసి ఏమో అనుకున్నాను కాని మంగమ్మ, నువ్వు చాలా మంచి మనిషివి. నీ మనస్సు వెన్నపూస. నా మంచితనం అప్పుడేం చూశారు, పోయిన కొద్దీ బాగా తెలుసు. మంగమ్మ, నీకోసం మహారాజు గారు ఎంత ఇదవుతున్నారని. ఆ తిరునవ్వుల కోసమే మాకంత కళ్ళు చేసుకుని, ఎలా ఇలా కళ్ళు చేసుకుని కళ్ళల్లో కారం కొడితే ఇంకెప్పుడైనా ఇలాంటి తప్పుడు పనులు చేస్తావా? నా ముందులో పాడవుడుగా చేయడు. మహారాజుగా మర్యాద దక్కించుకోవాలంటే ఇంకెప్పుడు ఇలాంటి బుద్ధి తక్కువ పనులు చేయొద్దని చెప్పు. మరోసారి ఇలాంటి తప్పుడు పనులు చేశావా నీ ప్రాణాలు నీకు దక్కడం జాగ్రత్త. అటు కాదు, ఇటు. బాబు, కళ్ళు పడితే ఒళ్ళు ప్రాణాలకి తట్ట. ఎవరమ్మా, ఏం జరిగింది? చిచి, ఎంత మహారాజు అయితే మాత్రం ఇంత నీచ బుద్ధులా? ఆడదంటే అంత లోకువా? అసలు ఏం జరిగిందమ్మా? తోట దగ్గర చూసినప్పుడే మహారాజుని మర్యాదగా మందలించాడు. సిగ్గుమాలిన రాజు చెప్పి పంపాట. ఈ చెవులు తగిన చవట రాయబారం తెచ్చాడు. తగిన శాస్తి చేసి పంపించాడు. ఎంత పొరపాటు చేసావు తల్లి. మహారాజు పరమ మూర్ఖుడే. పంతానికైనా దీని అంతు చూడాలంటాడు. ఎలా రాజసేవకులు వెళ్ళిపోయారా? ఎంత పని చేసావు చెల్లాయి. నేను రాకడని పంపించేసావా? నాన్న, చెల్లాయికి మంచి సంబంధం వచ్చింది. పెళ్లి సంబంధం మహారాణి కాబోతుంది చెల్లాయి. ఈయన మండలాధిపతి కాబోతున్నాడు. అవునన్నా, రాజుగారు చెల్లాయిని చెడ్డ ఇదిగా ప్రేమిస్తున్నారట. రాజుగారు పెళ్ళాడాలి గాని నువ్వు రాజుగారు మావా. నేను అప్రాచ్యుడు. ఇదంతా నువ్వు చేసే నిర్వాహమా? ఎప్పుడూ ఇలాంటి తంతాలు ఏవో తెస్తూనే ఉన్నావు. రైట్, నిన్ను గడప దాటుద్దని ఎన్నిసార్లు చెప్పాను? నేను గడప ఎక్కడానన్నా, అరువు మీద కూర్చుని అన్ని ఏర్పాట్లు చేసేసాను. కడుపును చెడబుట్టావు. ఎవడో తలకు మార్చిన ప్రాచుడు చెప్పిన కబుర్లు విని మన వంశ గౌరవం చెల్లాయి పరువు మట్టిపాలు చేయాలనుకున్నావా? అదేమిటినన్నా, తల్లకిందులుగా తపస్సు మాత్రం ఇంతకంటే మంచి సంబంధం నువ్వు తేగలవా? మహారాజు గారితో వియ్యు బాగా దగ్గర సాక. అన్నయ్య, మళ్ళీ ఆ మాట ఉంటే పళ్ళు రాలగొడతాను. ఆయన మహారాజ, అంతస్తులు ఐశ్వర్యాలు ఎరచూపి కన్నెల జీవితాన్ని కన్నీరు చేసే కిరాతకుడు. కళ్ళబల్లి కబుర్లు నమ్మి చెల్లెల జీవితంలో నిప్పులు వస్తావా? రైట్, వెళ్ళిపో. నా ఇంట్లో నుంచి తక్షణం వెళ్ళిపో. నాన్న, ఇది 10వ నువ్వు ఇలా అన్నావు. నిజంగా పోమంటావా? పో. మళ్ళీ నా కళ్ళబడ్డావంటే కాళ్ళు వెరగొట్టి కాలంలో పారేస్తాను. పో. మళ్ళీ ఈ కడపలో అడుగు పెట్టావా? జాగ్రత్త. సరే నాన్న, నువ్వు ఉండమన్నా ఉండను.